వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారండి అందరూ? నేను మీ లక్ష్మీనండి. ఈరోజు అయితే అమ్మవారి పాదాలు అయితే తయారు చేస్తున్నామండి. లాస్ట్ టైము వరలక్ష్మి వ్రతం రోజు చేసి పెట్టుకోవాలనుకున్నాము, అప్పుడు అవ్వలేదన్నమాట. ఇంకా ఈసారన్నా విజయదశమికి చేసి పెట్టుకోవాలని చెప్పి చేస్తున్నాము నైటు. ఇది విజయదశమి ముందు నైటు వ్లాగ్ అండి ఇది. ఇంకా పాప అయితే ఇలా చేస్తూ ఉంది అన్నీ. దాంట్లో కొంచెం రోజ్ వాటరు అవన్నీ కలిపేసుకొని, కొంచెం సుగంధ ద్రవ్యాలు అన్నీ ఉంటాయి కదండి దేవుడివి, అవన్నీ ఉన్నా కలుపుకోవచ్చు, లేకున్నా లేదు. ఇట్లా అయితే అంతా ట్రై చేస్తూ ఉంది పాప అయితే. ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పటి నుంచి ఇట్లా చేసి పెట్టుకోవాలని ఆశ అనమాట, కోరికగా ఉండేది నాకు. ఇంకా పాప నేను చేస్తాలే మమ్మీ అని చెప్పి ఇంకా నైటు అమ్మవారిని తలుసుకొని స్టార్ట్ చేసిందండి. నిజంగా చాలా బాగా వచ్చాయండి పాదాలు. పూజలో పెట్టుకుంటే అస్సలు ఆ దేవుడి మందిరం నుంచి అసలు లేచి బయటికి రావాలనిపించలేదండి, అంత కలగా ఉన్నాయి పాదాలు అయితే. ఇంకా ఇవైతే పాదాల అలంకరణ కోసము నా దగ్గర ఆల్రెడీ నేను మగ్గం వర్క్ చేస్తా కాబట్టి నా దగ్గర ఉన్నాయండి అవన్నీ, స్టోన్ చైను అవన్నీ. ఇంకా ఇప్పుడు అవి బాగా యూజ్ అయ్యాయి అన్నమాట. ఇంకా నైట్ ఇవన్నీ కలిసి చేసుకునేసరికి 11 పైన అయిందండి. ఇవన్నీ తయారు చేసుకునేసరికి పాదాలు ఎట్లా వస్తాయో ఏమో, ఉదయానికి పసుపు కదా పగుళ్ళు అట్లా వస్తాయేమో అనుకున్నాము. కానీ నిజంగా అసలు అమ్మవారిని తలుచుకొని చేసింది కదా పాప, నిజంగానే అసలు అమ్మవారి పాదాలు చాలా బాగా వచ్చాయండి అసలు. ఇలా మనము చేసుకోవాలనుకుంటే ముందు రోజే ఇలా నైట్ ప్రిపేర్ చేసుకుంటే మనకి పూజలో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి, టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. మనం ఉదయాన్నే చేయాలంటే అవ్వదండి, టైం పట్టుద్ది బాగా మనకి. కానీ ఒక రోజు కన్నా ఎక్కువ ఉండవండి పాదాలు, పసుపుతో చేసినాం కాబట్టి. చూడండి అలంకరణ అయ్యాక ఎంత బాగున్నాయో పాదాలు, మెరుస్తున్నాయి అట్లే తలతల అని. ఆ స్టోన్స్ అవన్నీ పెట్టాం కాబట్టి చాలా బాగున్నాయండి. పూజలో పెట్టినప్పుడు ఇంకా కలగా ఉన్నాయి అసలు. ఇన్ని రోజులకి నా కోరిక తీరిందండి, ఇలా పాదాలు చేసుకొని పూజ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. చక్కగా మా పాప కూర్చొని చేసిందండి మంచిగా. నేనైతే పైన అంతా అవి స్టోన్స్ అవన్నీ అంటించాను ఇద్దరం కలిసి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పాదాల వల్ల పూజా గదికి కొత్త కళ వచ్చిందండి.